ఈరోజు నేను చేసిన కార్యక్రమం గారు ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారకారావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన వచ్చిన ఆడబిడ్డలు శ్రీమతి రత్నవేణి వీళ్ళిద్దరూ కూడా మీ అందరి గౌరవ శాసనసభ్యులు కోండా ఉమామహేశ్వరరావు గారికి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీశక్తి మహిళా శక్తి. పెట్టి మన మహిళలకి ఇంకా అవకాశం కల్పించి బయటకు వెళ్ళినా కూడా స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ముందుగా ఉండాలి. వాళ్ళు చేసే ఆదాయంలో కూడా ఇంకా కొంత ఆదాయం మెరుగుపడాలని బస్సు యాత్ర పెట్టి 2,000 రూపాయలు 1,500 నుంచి 2,000 రూపాయల దాకా సేవ అయ్యేటట్టు ఆ మనీ కూడా ఇంట్లో ఖర్చులకు ఉపయోగపెట్టుకుంటారని ఫ్రీ బస్సు ఇచ్చి తీసుకున్నాను. మరి శ్రీశక్తి పథకము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన శుభశక్తిలో స్టార్ట్ చేసినందుకు చాలా ఆ విభజన తరఫున నేను కృతజ్ఞత తీసుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో కారయాపన చేసి 60 బస్సులు అని చెప్పేసి సాక్షి పేపర్లో పేపర్ న్యూస్ వచ్చింది. మరి పెన్షన్లు 4,000 ఇస్తా అని చెప్పేసి చివరికి 2,000 ఇస్తా అని చెప్పేసి చివరి వరకు దిగేదాకా కూడా వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కోటి అన్ని పథకాల మొత్తాన్ని మనకి అందజేస్తున్నారు. కాబట్టి మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రభుత్వానికి కన్నా లక్ష్మీనారాయణ గారికి అందరూ రుణపడి ఉంటామని అందరికీ తెలుస్తున్నారు.